హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ చిన్ను యూట్యూబ్ ఛానల్. మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే తిరుమలలోని టెంపుల్స్ అండ్ ప్లేసెస్కి ఎలా వెళ్ళాలి అనేది చెప్పాను. అలానే తిరుపతిలోని టెంపుల్స్ కూడా మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా తిరుపతికి వస్తే తిరుమలని విజిట్ చేశాక తిరుపతిలోని టెంపుల్స్ని కూడా చూడొచ్చు. ఈ టెంపుల్స్ అన్నీ 1 by 1 ఒక సిరీస్లా చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుందని. మీరు కూడా ఈజీగా చూడొచ్చు ఏ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది. ఫస్ట్ టెంపుల్ అయితే వకులమాత టెంపుల్ గురించి తెలుసుకుందాం. వకులమాత టెంపుల్కి డైరెక్ట్గా ఆర్టీసీ బస్ ఫెసిలిటీ లేదు, కాబట్టి మోస్ట్లీ ప్రైవేట్ వెహికల్స్ని ఆప్ చేసుకోవాలి. ఈ టెంపుల్ తిరుపతి టు బెంగళూరుకి వెళ్ళే హైవేలో పేరూరు దగ్గర ఉన్న కొండపైన ఉంటుంది. 2 to 3 years బ్యాకే ఈ టెంపుల్ని చాలా మంచిగా టీటీడీ వాళ్ళు రెనోవేట్ చేశారు. ఈ టెంపుల్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీకు వీలైతే ఈవినింగ్ టైం విజిట్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, టెంపుల్కి అయితే వచ్చేసాం. ఎంత బాగుంది కదా వ్యూ అయితే. ఇదండి వకులమాత టెంపుల్ టైమింగ్స్ అండ్ సేవా డీటెయిల్స్. ఈ వీడియోలో చూపిస్తున్న టైమింగ్స్లో టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. వకులమాత అమ్మవారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారు అని చెప్తారు. ముందు జన్మలో శ్రీకృష్ణుడి తల్లి యశోద అమ్మగారే ఈ జన్మలో వకులమాతల స్వామివారికి అమ్మగారు అయ్యారు అని కూడా చెప్తారు. ఈ టెంపుల్ కొండపైన ఉంటుంది కాబట్టి కొంచెం నడవాల్సి ఉంటుంది. మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. అప్రాక్స్గా 100 స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ప్లేస్ అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరిగిన ప్లేస్ అని, అందుకే ఈ టెంపుల్ని విజిట్ చేస్తే చాలా మంచిదని అంటారు. మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయకుండా ఉంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ నుండి తిరుమల కొండలు చాలా బాగా కనిపిస్తాయి. ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ లోపలికి ఎంట్రన్స్. టెంపుల్ లోపల కెమెరా అలో లేదు కాబట్టి అమ్మవారిని మీకు చూపించలేను. దర్శనం చాలా మంచిగా అయింది. అమ్మవారు చాలా బాగున్నారు. చూడండి టెంపుల్ బయట వ్యూస్ ఎంత బాగుందో. టెంపుల్ నుండి బయట రాగానే ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. ప్రసాదం చాలా బాగుంది ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ గోపురం కనిపిస్తుంది కదా, అందులోనే వకులమాత అమ్మవారు ఉంటారు. ఇదండి వకులమాత టెంపుల్ గురించి డీటెయిల్స్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా వకులమాత టెంపుల్ని విజిట్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్, ఇప్పుడు దర్శనం అయిపోయింది, చాలా బాగుంది. ఇంకా ఇంత పీస్ఫుల్ టెంపుల్ నేను ఇంతవరకు చూడలేదు. తిరుపతిలో అయితే ద బెస్ట్ టెంపుల్ అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా, చాలా చల్లగా గాలి వస్తుంది. మీకు వింటర్ అని కాదు కానీ కొండ మీద ఉన్నందు వల్ల చాలా చల్లగా అనిపిస్తుంది. సో మీరు తప్పనిసరిగా వచ్చి చూసుకోవాలని. కానీ తిరుపతిలోని టెంపుల్స్ అన్నీ 1 by 1 ఛానల్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Mr. and Mrs. Chinnu YouTube channel. Bye until next time.